వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఏమైందిరా? ఓ నీ అబ్బా ఆపరదే. చూపేంట్రా అడు చూడు. చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366A. ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. అసలు కేసు ఏంటి మీది? 354A. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B. క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్. 351. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. Voyeurism. Blackmailing a girl. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటావు లేదా? మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. 354D. Stalking సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది a girl. వాళ్ళని రేపు ఈవినింగ్ రమ్మను, ఈ లోపు చదువుతాం. కానీ మండేనే ఫైనల్ జడ్జిమెంట్ అంట సార్. ఏం చేద్దామంటావు మరి? And section 11 and 12 of POCSO Act. ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? ఎన్ని దారుణాలు సార్. అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్. ఏంటి? రిమాండ్ లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్, 78 రోజుల నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీ అమ్మా నా షర్ట్ ఇస్త్రీ చేసావా? ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. జీవితం నాశనం చేయద్దయ్యా. జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం. నాకు నీ మీద నమ్మకం ఉంది. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. మానవత్వం ఉందా? ఇప్పుడు చెయ్యి ఏడ్ చేస్తావు. పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. రేపు నేను కోర్టుకు వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్. మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. ఇంటెలిజెంట్ ఫెలో. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరు కాపాడలేరు. నీ కెప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి.